హలో ఫ్రెండ్స్, ఈరోజు దీక్షణ మల్లె ఛానల్లో వచ్చేసి సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. అలాగే అందుకు కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం. రైస్కి కావాల్సిన పదార్థాలు బాయిల్ చేసి పెట్టుకున్న రైసు, అలాగే 5 కోడిగుడ్లు అయితే పగలగొట్టుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. అలాగే అందులోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక చిన్న టమోటా, పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, ధనియాలు, జీలకర్ర పౌడర్ వేయించి పొడి చేసుకున్నవి. ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పెట్టుకున్న ఆనియన్స్, టమోటా 1 బై 1 ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఎగ్ మిశ్రమాన్ని అయితే వేసేసుకోవాలి. ఎగ్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 బై 1 ధనియాలు, జీలకర్ర పౌడరు, కారము, చిటికెడు పసుపు, స్పైసీకి తగినంత కారం వేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత రైస్ అంతా కలిసేలాగా తిప్పుకోవాలండి ఎగ్ మిశ్రమాన్ని. వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.